దూరం అయితే పల్లె వెలుగు ఎక్కండి. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి. తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లె వెలుగు బస్సు ఎక్కాలని టీఆర్ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్తున్నట్టుగా టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దీంతో దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని, ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతారని స్పష్టం చేశారు. అంటే ఇక్కడ టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎండి సజ్జనార్ ఏం చెప్పుకుంటా వస్తున్నారంటే, తక్కువ దూరం ప్రయాణం చేసేది ఉంటే పల్లె వెలుగులో దయచేసి పల్లె వెలుగులో తిరగండి. ఎందుకంటే ఎక్స్ప్రెస్లో తిరగడం వల్ల అక్కడ సీట్లు అంటే సీటు ఇప్పుడు టికెట్ కానీ సీటు కానీ కొనుక్కునే అవకాశం ఉంటుంది. కొనుక్కున్న వాళ్ళు నిలబడాల్సి వస్తుంది. ఎక్స్ప్రెస్లలో దయచేసి వెళ్ళకండి. అది కూడా టీఎస్ఆర్టీసీ అద్దె బస్సులు కావాలంటూ కూడా ప్రకటన ఇచ్చింది. అది కూడా కలకలం రేపుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఇక్కడ రీసెంట్గా ఒక ఛానల్తో కండక్టర్ మాట్లాడుతూ ఆమెకు ఫేస్ వాష్ చేసుకోవడానికి షాద్నగర్ నుండి మహబూబ్నగర్ నుంచి షాద్నగర్ వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ అదే బస్ ఎక్కి వెళ్ళిపోయిందంట. అంటే మహిళలు ఉచిత బస్సు పథకాన్ని ఎలా యూజ్ చేసుకుంటారో చూడండి. అక్కడ ఏదైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అంటే ఎక్కడ పడితే అక్కడ ఆపాలి, అక్కడ ఆపపోతే కండక్టర్లపై రివర్స్గా మాట్లాడడం, ఎందుకు ఆపరు అంటూ కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు మహిళలు అంటూ కూడా ఆయన రాసుకుంటూ వచ్చిండు. సో చూడాలి మరి. పల్లె వెలుగు అంటే దాదాపు ఊర్లలోనే ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే అవకాశం లేదు కదా. బ్యాక్ టు ఢిల్లీ. ముగిసిన రాష్ట్రపతి శీతాకాల వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం, మంత్రులు. శీతాకాల విడిది కోసం తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. ఇవాళ ఉదయం హకీంపేటలో రాష్ట్రపతి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి. శీతాకాల సమావేశాల కోసం ఇక్కడ ప్రతి సంవత్సరం హైదరాబాద్కు రాష్ట్రపతి వస్తారు. రాష్ట్రపతి వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయారు కూడా అని కూడా రాసుకుంటారు.